మీడియా. మనోజ్ గారు హాయ్. హలో అండి కోపిస్ట్ గారు, ఈ మధ్య బాగా కోపం ఎక్కువైపోయింది మీకు. తప్పదు సార్, మీ అవతల వాళ్ళు బట్టి యువతల వాళ్ళు ఉంటుంది సార్. అబ్బా, యాక్షన్ పెట్టి రియాక్షన్ కదా, యాక్షన్ టు రియాక్షన్. అంతే కదా. సూపర్ సార్, ఆ, చెప్పండి సార్. ఎందుకంటే ఇంకా వేడి తగ్గిపోలేదు సార్. ముందు డైరెక్టర్ గారు కంగ్రాట్స్, గ్లిమ్స్ చాలా బాగుంది. సో కాన్సెప్ట్ అదిని చాలా బాగుంది. ఓకే మనోజ్ గారు సార్, ఈ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది? క్యారెక్టర్ ఇతను మంచి కోసం వెళ్ళినప్పుడు అది ఎవరొడ్డొచ్చినా కనిపిదండి. ఆ మంచి జరగాలి, లోక కళ్యాణం జరగాలి. మన ఇండియాకి అడుక్కుంటే స్వాతంత్రం కాదు, కొట్టి తెచ్చుకోవాలన్న కాన్సెప్ట్ నమ్ముకునేవాడే డేవిడ్ రెడ్డి అండి. అదే ఎందుకు అడిగానంటే ఆ క్వశ్చను, టీజర్లో ఇంకా కొంచెం మిరాయి విలన్ ఛాయలు పోయినట్టు కనిపించాలి కొద్దిగా. మీకు సైట్ పోయినట్టుంది, మిరాయిలో లాంగ్ చుట్టూ ఇట్లా పొట్టి చుట్టూ. మీ గెటప్ చాలా బాగుంది, మీ గెటప్ చాలా బాగుంది. ఆ. బట్ అది పట్టుకుని బ్యాట్ పట్టుకుని వెళ్తుంటే చిన్న లైట్గా విలన్ ఛాయలు కనిపించాయి. అందుకని ఈ క్యారెక్టర్ ఎలా ఉండబోతోందని అడిగా. యోధుడి చేతిలో ఏ ఆయుధం ఉన్నా అతను అలాగే కనిపిస్తాడండి. ఓకే ఓకే వెరీ గుడ్. సరే సార్, ఆలోచిస్తున్నారా? లేదు సార్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మనోజ్ గారు గ్లిమ్స్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. ఆల్ ద వెరీ బెస్ట్ మీకు కానీ, డైరెక్టర్ గారు కానీ, రవి బస్టూర్ గారి వర్క్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ సినిమాలో ఒక 2 క్యామియోలు ఉండబోతున్నాయి. అందులో ఒకటి మీ ఫ్రెండ్ సింబు గారు చేస్తున్నారని ఒకటి విన్నాం. రెండోది రామ్ చరణ్ గారు క్యామియో కూడా ఉండబోతుంది, మీరు అప్రోచ్ చేయారని ఒక చిన్న టాక్. ఏంటి అది వీడింటి అప్రోచ్ చేయటండి. అండ్ దాని గురించి డీటెయిల్స్ మూవీ